నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. పోలీసులంటే శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా ప్రజాసేవ చేయడంలో కూడా ముందుంటామన్నారు పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాలరావు. పోలీసులు యువజన సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. 210 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాలు, సర్పంచులు, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. అంటే కేవలం దొంగలను కట్టడం లేకపోతే లాండ్ ఆర్డర్ డ్యూటీ చేయడమే కాకుండా ప్రజలకు మేలు చేయడం, ప్రజా సేవ చేయడం కూడా తన వియుక్త ధర్మం అని. బేసిక్గా పోలీస్ అంటే ఒక సేవకుడు. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫామ్ అయినప్పుడు పోలీస్ అంటే మనం నిఘంటువులో కనుక చూస్తే సేవకుడు. సో బేసిక్ పోలీస్ డ్యూటీ ఏదైతుందో దాన్ని మనస వాచ కర్మగా తీసుకొని ఈనాడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరుపుతున్న జగదీష్ను వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కూడా యువత చెడిపోయేందుకు కూడా అనేక మార్గాలు మనం ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా మీరు కాపాడుకుంటూ మీ తల్లిదండ్రులు ఏదైతే మీరు నమ్మి మీపై వాళ్ళు పెట్టుబడి పెట్టి ఈ చదివిస్తున్నారో దాన్ని మీరు కాలేజీలకు వచ్చి టైంపాస్ కానీ లేకపోతే ఏదో ఒక విధంగా వ్యసనాలకు బానిసే కానీ లైట్గా తీసుకోవడానికి కాకుండా మీరు మీ గమ్యాలను పెట్టుకొని మీ వ్యక్తిగత గమ్యాలను నిర్దేశించుకొని వాటిని ముద్దాడిన దానికి ఆ గమ్యాన్ని ముద్దాడిన దానికి విశ్రమించలేదనుకొని మీ కుటుంబాన్ని తద్వారా పెంపొందిస్తే తద్వారా సొసైటీ పెరుగుతుంది, మన ప్రాంతం పెరుగుతుంది, మన దేశం అభివృద్ధి చెందుతుంది, అందరూ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా యువత భాగస్వామ్యం లేకుండా యువత కనుక నడుము బిగించి ముందుకు వెళ్తే సాధించలేదు ఏమీ లేదు. ఇంతమంది మన మిత్రులు చెప్పినట్టు ఈ మధ్యలో మీరు అందరూ కూడా ఒక గొప్ప విజయాన్ని సాధించారు. చాలా గొప్ప విజయం, 60 సంవత్సరాలుగా సాధించిన విజయం ఇప్పుడు మన యువత సాధించింది. కార్యక్రమానికి రూపశిల్పి మరియు ఎంతో కష్టపడి చేసిన జగదీష్ను ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రక్తం దానం చేస్తే మాత్రం వృధా పోదు, ఒక ప్రాణాపాయం ఇవ్వటైంది. కాబట్టి యువతి ఈ విషయంలో అపోహలు చెందాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు రక్తం చేసినా మనకు లైఫ్ విషయంలో అయితే పట్టుకోకండి. ఒక మంచి ప్రోగ్రామ్ మీరందరూ చాలా స్వచ్ఛంగా ముందుకు వచ్చారు. కాబట్టి మీరు ముందుకు వస్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ముఖ్యంగా యువజన సంఘాల సమైక్య ఇవన్నీ ఇలాంటి ఆధ్వర్యంలో ఏర్పడి ప్రోగ్రామ్ చేయడానికి మా దేశ్ పక్కన చాలా కష్టపడ్డాడు. అందుకు ముఖ్యంగా జగదీష్ను ఈ సభాలో అభినందిస్తున్నాను. రంజాన్ మాసం సందర్భంగా సుల్తానాబాద్ లో ఎమ్మెల్యే చింతకుంట్ల విజయరమణారావు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన సుల్తానాబాద్ వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఆ తర్వాత ఎమ్మెల్యేను ముస్లింలు ఘనంగా సన్మానించారు. శేఖర్ గారు డాష్ మీదకి రాగలరు. అలాగే సంపత్, సంజీవ్ గారు, కామ సంజీవ్. కొత్తగా గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు వార్డు మెంబర్లు ఎక్కువ ఉన్నారు. మనం కానీ ప్రజలు కానీ ఈరోజు అవకాశం ఇస్తుంది. అదేవిధంగా 2వ వార్డు సభ్యులైనటువంటి 3వ వార్డులో ఎన్నికైనటువంటి సుల్తానాబాద్ చరిత్రలో ప్రజల యొక్క అందుబాటులో ఉండి అక్కడ ప్రతి బతుకమ్మ కానీ ఏ కార్యక్రమమైనా 11 ఎన్నో సమస్యలు పరిష్కరించినట్టు గంగాని చంద్రశేఖర్ గారిని సమాచారంగా కోరుచున్నాం. 14వ వార్డు సభ్యుడు యువకుడు జవాను ఎమ్మెల్యే గారైనటువంటి చింతకుంట విజయరామారావు గారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ముస్లిం సోదరులు. సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 8న జరుగుతుందన్నారు సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ను హైదరాబాద్ లో కలిశారు అన్నయ్య గౌడ్. సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, మన ఎంపీ పొన్నం ప్రభాకర్ గారిని, మన ఎంపీ పార్లమెంట్ సభ్యులు వివేకానంద గారు, మన శాసనసభ్యులు విజయరమణారావు గారు, మరి ఎమ్మెల్సీ తాన్పర్తి భానుప్రసాదరావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ సంతోష్ అన్న గారు, మరి కేడీసీ బ్యాంకు డైరెక్టర్ చైర్మన్ రవీంద్రరావు గారు, అదేవిధంగా ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ముకుందరెడ్డి గారు, బిర్దురాజమల్ గారు, వీళ్ళందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని గ్రామ అభివృద్ధి కొరకు అహర్నిశలు పనిచేయడానికి వారు నన్ను పూర్తి స్థాయిలో వెన్నంటి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే నేను సర్పంచ్గా ఎన్నికైన నాటి నుండి ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆ యొక్క ప్రమాణ స్వీకారానికి ఈ నాయకులందరినీ కూడా ఆహ్వానించాను. నా గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క 8 తారీఖు నాడు ఉదయం 11 గంటలకు గురువారం రోజున అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరి కోరుచున్నాను. ఈ అందరి యొక్క ప్రజల ఆశీర్వాదం తీసుకొని నాయకుల వద్దకు వెళ్ళగానే మరి మంత్రి వారు మరి ఎమ్మెల్యే గారు కెపాసిటీ వాటర్ ట్యాంకు మంజూరు చేయడం జరిగింది. 20 లక్షల రూపాయల అంచనా గలది. మరి దాని 8 తారీఖు నాడు ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా గ్రామంలో ప్రతి అభివృద్ధికి మరి నాయకులందరూ కూడా సహకరిస్తామని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చినందుకు వారందరూ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఫ్రెండ్షిప్ డేను ఘనంగా జరుపుకున్నారు సుల్తానాబాద్ లోని గాంధీనగర్ వాసులు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా గాంధీనగర్ యూత్ అందరం కలిసి ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటామని మేము కోరుకుంటాం. ఇక్కడ మేము ఐకమత్యంగా ఇప్పటికీ ఉంటాము.
దానికి తోడు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని మా ఫ్రెండ్షిప్ను కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.